అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వీడియోనైతే ఇవాళ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను చేసుకునే చిన్న చిన్న పనులన్నీ కూడా మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అలాగే 12 నాకు ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది. ఆ లోపల అన్ని పనులు అయితే చేసేసుకోవాలి. పిల్లల్ని స్కూల్కి కూడా పంపించాలన్నమాట. వాళ్ళకి టిఫిను, లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక ఆల్రెడీ ఇడ్లీ చేద్దామని చెప్పి పిండి అయితే కలిపి పెట్టి వచ్చానమాట. ఇక అలాగే కాఫీ కూడా పెట్టేసి వచ్చాను స్టవ్ పైన. ముందంతా ఇంటి ముందర చెత్త, అలాగే నిన్న వేసినటువంటి ముగ్గు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇది క్లీన్ అయితే నీట్గా చేసేసుకోవాలి, లేకపోతే అది పిండి అంతా ఫ్లోర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి ఎక్కువగా వస్తుందన్నమాట ఇక్కడ. దానివల్లనే ఇక చెత్త అంతా కూడా తోసేసుకుంటున్నాను. సెక్యూరిటీ ఆయన తోస్తాడు, ఆయన అయితే 7 o'clock అలా అయితే వస్తాడనమాట. కానీ నేను మార్నింగ్ అయితే ముగ్గు వేసుకోవాలి కాబట్టి మా ఇంటి ముందర అయితే నేనే తోసేసుకుంటాను. ఆయన వచ్చి మళ్ళీ తోస్తాడు. ఏం చేద్దాం, ఆయన మార్నింగ్ అంత తొందరగా చేయలేడు కదా పాపం. అందువల్ల ఇక మాప్ అయితే కూడా తుడుచుకుంటున్నా. ఇక్కడ నీట్గా తుడిచేసుకొని ముగ్గు అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట. మార్నింగ్ ముగ్గు వేస్తేనే దానికి ఒక అందం, ఇంటి ముందర మంచిగా బాగా హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అన్నమాట. మనం రోజు కూడా చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న పనులు మన ఇంటికి అయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తాయండి. ఇదైతే మీరు దయచేసి గమనించుకోవాలి. మనం ఇంటి ముందర ఎలా ఉందనే దానిని బట్టి మనం ఎలాంటి వారము, అలాగే మన ఇల్లు లోపల కూడా ఎలా ఉంటుందని అట్లే తెలిసిపోతుందన్నమాట. ఇక ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నాకు ముగ్గులు అంత పెద్ద పెద్దవి ఏం రావండి, ఏవో చిన్న చిన్నవి అయితే వస్తాయి. వచ్చేవైతే నీట్గా అయితే వేసుకుంటాను. మరి గజిబిజిగా వేసుకోకుండా చిన్న చిన్నగా మంచిగా అయితే వేసుకుంటాను. నేను నా వీడియోస్ అన్నీ కూడా ఫ్రైడే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, అలాగే మండే కూడా చేస్తాను. ఇంకా మిగిలిన రోజులలో ఎప్పుడైనా నాకు వీలు ఉన్నట్లయితే, టైం కుదిరితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇక ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. దయచేసి మీకు ఎవరికైనా కానీ నా వీడియో అలాగే నా లైఫ్ స్టైల్ నచ్చితే నా కోసం చిన్న లైక్ చేస్తారా ప్లీజ్. ఇక కాఫీ అయితే నేను ముగ్గు వేసి వచ్చేసరికి టీ కూడా మరిగిందనమాట. ఇక ఇంకొక వైపు అయితే రైస్ కూడా పెట్టాను. పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి రైస్ కూడా పెట్టాను. అది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక దీంట్లోకి కొద్దిగా సాంబార్ చేసి సరిపోతుంది. ఎందుకంటే ఇడ్లీ కదా, ఇడ్లీలకు కావాలనుకుంటే పిల్లలు సాంబార్ కూడా తింటారండి. కారం కూడా చేశాను. కారం అయితే కొద్దిగా స్పైసీగా ఉందన్నమాట, రాయలసీమ స్టైల్ కాబట్టి కొద్దిగా స్పైసీగా చేశాను. మీలో ఎవరికైనా కానీ రెసిపీకి కావాలంటే ఖచ్చితంగా నా కామెంట్స్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా రెసిపీ అనేది షేర్ చేస్తానండి. సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. ఇక మా పాప అయితే లేచి ఆల్రెడీ స్నానం చేసుకుని వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది జడలు వేయడానికి. ఇది జడలు వేస్తే అస్సలు నొప్పిని ఏడుస్తూనే ఉంటుంది. అందుకే నేనైతే కటింగ్ చేసుకోమని చెప్తానండి. కానీ ఇదేమో లేదు, నాకు జుట్టే కావాలంటుంది. ఇక ఈ జుట్టు వేసేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా నొప్పి అవుతాయి దానికి. దానివల్లనే ఇక ఈ జుట్లంతా వేసేయడం అయితే అయిపోయింది. టిఫిన్ ఆల్రెడీ తినేసారండి. ఆల్మోస్ట్ 7:50 అయిపోతుంది. టైం కూడా అవుతుందన్నమాట. తను కూడా జుట్లు అయితే వేసుకుంటుంది, కానీ అంటే అల్లుకోవడం రాదు, ఓన్లీ హెయిర్ బ్యాండ్లు అయితే వేసుకుంటుంది. నా జుట్లు అయితే బాగుంటాయి కదా మమ్మీ అంటూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఆడుకుంటూనే ఉంటారంట క్లాస్లో, అందుకోసం ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటుంది. ఇక నేను దానికి తలదువ్వి వచ్చేసరికి మా ఆయన పూజ కూడా చేస్తున్నాడు అనమాట. ఇది కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నా. మా ఆయన పూజ చేస్తే మాత్రం చాలా మంచిగా, చాలా బాగా చేస్తారండి. ఒక్కొక్కసారి చేయరనమాట. అంటే ఇంట్లో ఏదైనా సమస్య, ఆర్థిక ఇబ్బంది వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకా దేవుడు లేడు, ఏమీ లేడు, నేను పూజ చేయను, ఏం చేయను, నాకు ఇట్లే చేస్తాడు ఎప్పుడు కూడా అంటూ ఉంటాడు. కానీ మళ్ళీ మండే వచ్చిందనుకో ఖచ్చితంగా పూజ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇక టెంపుల్కి వెళ్దామంటే ఖచ్చితంగా ముందుగానే రెడీ అయ్యి ఉంటాడనమాట. అయితే ఇంకెప్పుడు వెళ్దామని.
నాకు మాత్రం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంట్లో పని అస్సలు అవ్వదండి. ఎందుకంటే నేను పిల్లల్ని రెడీ చేసుకోవాలి, ఎక్కడికైనా ఏమైనా తీసుకొని వెళ్ళాలంటే వాటిని కూడా రెడీ చేసుకోవాలి, ఇంకా నేను ఇంట్లో అంతా సర్దుకోవాలి, తర్వాత నేను రెడీ అవ్వాలి. ఆ టైంకి మా ఆయన విసిగిపోయి ఎందుకులే వెళ్ళేదని కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు. చూడండి ఎంత చక్కగా మంచిగా పూజ అయితే చేశాడనమాట. ఈరోజు మండే కాబట్టి మా ఆయన ఉపవాసం కూడా ఉంటాడండి. ఎందుకంటే శివుడు అంటే కొంచెం భక్తి ఎక్కువ మా ఇంట్లో. ఇక పిల్లలు కూడా స్కూల్కి అందరూ వెళ్ళిపోయారు. మా ఆయన కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇక ఇంకా ఉంటుంది నాకు పని అంతా కుప్పలు కుప్పలు. ఎందుకంటే ఈ కిచెన్ అంతా క్లీన్ చేసి హడావిడిగా ఎక్కడక్కడ పెట్టేస్తాం కదా. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను. ఈ బౌల్స్ ఇవన్నీ కూడా కడగడానికి కూడా నాకు చాలా టైం పడుతుందండి. కాకపోతే ఏం చేద్దాం, ఇక్కడ పని మనిషి వస్తే కానీ తను ఏం వర్క్ చేస్తున్నా కూడా మనం వాళ్ళ వెంటనే ఉంటూ ఉండాలి. వాళ్ళు ఉన్నా కానీ అంత మంచిగా ఏం చేయరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతవరకు అయితే ఇంట్లో పని మనిషిని అయితే పెట్టుకోలేదండి, పాత్రలు కడగడానికి అలా ఇంట్లో చెత్త అంతా కూడా తొయ్యడానికి. ఎందుకంటే వాళ్ళు చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు నాకు. ఎందుకో నేను చేసుకుంటేనే నాకు ఎందుకో బాగా చేసుకున్నానేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మొత్తం పాత్రలన్నీ కూడా తీసుకొని బయట సింకులో అయితే వేసేసాను అనమాట. అవి తర్వాత కడుగుతానండి. ఇంకా ఇంట్లో అంతా సర్దేసుకుని ఫైనల్గా లాస్ట్లో అయితే నేను పాత్రలన్నీ కడుక్కుంటాను అనమాట. ఎందుకంటే లోపలంతా నీట్గా సర్దేసుకుంటే కొంచెం హాయిగా చూడడానికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఫస్ట్ ఇంట్లో అన్ని పాత్రలన్నీ తీసేసి కిచెన్ అంతా నీట్గా తుడిచేసుకొని తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అంతా సర్దేసుకుంటూ వస్తానన్నమాట ఒక్కొక్కటిగా. ఇక ఇక్కడ స్టవ్ అంతా కూడా ఈరోజు సాంబార్ అన్నీ చేశాను కదా, కొంచెం ఆయిల్ అది ఇది అంతా పడిందనమాట. సో స్టవ్ అయితే తుడిచేసుకుంటున్నాను. నేను స్టవ్ అయితే ఏ వంట చేసినా కూడా అప్పటికప్పుడే తుడిచేసుకుంటానని. అలా తుడిచేసుకోవడం వల్ల మనకి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. స్టవ్ లేకపోతే అంతా చిందరవందరగా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చెప్పకుండా హఠాత్తుగా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, మనకు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఎలా పడితే అలా ఉన్నిందనుకోండి, చూసే వాళ్ళకి కూడా చాలా చిరాగ్గా ఏందబ్బా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు కదా. మన ఇల్లు అన్నాక ఎవరైనా వస్తే మన ఇంట్లో ఇంకా కొద్ది రోజులు ఉండాలి అనే విధంగా మనం ఇల్లునైతే శుభ్రంగా ఉంచుకోవాలండి. అప్పుడే వచ్చిన వాళ్ళు కూడా మంచిగా హాయిగా అనిపిస్తుంది. అదొక పాజిటివ్ ఎనర్జీ లాగా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఇంట్లో ఉండడానికి కూడా అప్ప మన ఇల్లు చక్కగా ఉంది అని అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా కానీ ఓపిక లేకపోతే చిన్న చిన్నగా అయితే ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఒక 1 వీక్ చేశారనుకోండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇక చూడండి నీట్గా మొత్తం అంతా కూడా మంచిగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ సింక్ అన్నీ కూడా క్లీన్ చేసేసానండి. ఈ విధంగా ఉంటుంది మా కిచెన్ కౌంటర్ అంతా కూడా. రోజు ఇలానే ఉంటుందండి, ఎప్పుడు కూడా అప్పటికప్పుడే తుడిచేసుకుంటూ ఉంటాను కాబట్టి అలా ఉంటుంది. ఇక చూడండి మా బెడ్రూమ్ ఎలా ఉందో. మా పిల్లలు అయితే చిందరవందర చేసి వెళ్ళిపోయినారు. అన్నీ సర్దేసుకున్నాను, నీట్గా సర్దేసుకునేసి బెడ్రూమ్ అంతా మంచిగా చేసుకొని వచ్చి ఇంకా హాల్లోకి అయితే వచ్చాను. హాల్లో కూడా సోఫా కవర్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటే తర్వాత ఇంకా కింద అంతా చెత్త తోసేసి నీట్గా మంచిగా మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి తోసాను మా ఆయన పూజ చేయకముందు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేయాలండి. ఎందుకంటే స్కూల్కి పిల్లలంతా తిని హడావిడిగా మార్నింగ్ అంతా తిరుగుతూ ఉంటారు కదా. సో మళ్ళీ ఇంకా హెయిర్ అంతా ఇల్లంతా రాలుతూ ఉంటుంది. ఎందుకంటే మా ఆయన హెయిర్ కొద్దిగా లాంగ్ హెయిర్ ఉంటుంది, దాన్ని తిప్పి ఇంకా అంతా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అదంతా ఇల్లంతా వేస్తూ ఉంటాడు. అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇకైతే పాత్రలు అయితే కడగడానికి వచ్చాను. పాత్రలు అమ్మో ఎన్ని ఉన్నాయో. పర్ డేకి నేను అంటే రోజుకి ఒక 4 సార్లు మాత్రమే పాత్రలు కడుగుతాను. ఎందుకంటే అన్నీ ఒకే చోట వేసి ఒక్కసారి కడిగినామనుకోండి మనకి చాలా విసుగ్గా బర్డన్గా అనిపిస్తుంది, బద్ధకం అయితే వచ్చేస్తుంది. అందుకే అప్పటికప్పుడు మనం పాత్రలన్నింటినీ కూడా కడిగేసుకున్నామనుకోండి మనకి కూడా తక్కువగా ఉన్నాయి అన్నట్లు తొందరగా అయిపోతాయిలే అన్నట్టుగా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే పాత్రలని అలానే సింక్లో పెట్టేసామనుకోండి, వాటికి ఈగలన్నీ వచ్చి ఆ ఈగలు అక్కడక్కడే తిరుగుతూ
చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి గలీజ్గా ఉందేమో అన్నట్టుగా కూడా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకోసమే నేను పాత్రలు అయితే అప్పటికప్పుడే కడిగేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఒకసారి కడుగుతాను, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఒకసారి కడుగుతాను. లంచ్కి అయితే ఏముండవండి, అంత ఎక్కువగా ఉండవు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను కాబట్టి అంత ఎక్కువ పాత్రలు అయితే పడవన్నమాట. ఇక ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ బాక్సులు అలాగే టీ అయితే పెట్టుకుంటాను కదా, ఆ టీ పాత్రలు పిల్లల స్నాక్స్ బాక్సులు అన్నీ కూడా ఈవినింగ్ ఒకసారి కడిగేసుకుంటాను. మళ్ళీ నైట్ ఒకసారి అయితే పాత్రలు అయితే కడుగుతాను అనమాట. నైట్ మళ్ళీ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒక కర్రీ చేస్తాను. ఇక రైసు అలాగే ఈవినింగ్ మళ్ళీ పిల్లలు ఎట్లా అట్లా తిరుగుతూ మళ్ళీ స్నాక్స్ తింటారు, అవి గిన్నెలన్నీ పడిపోతూ ఉంటాయి. సో ఓన్లీ నాకంటే మార్నింగ్ నైట్ మాత్రమే ఎక్కువ పాత్రలు ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతగా ఉండవండి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే, డిష్ వాషర్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఆ డిష్ వాషర్లో మనం సర్దేసరికి మనం సగం పాత్రలు అయితే కడిగేసుకోవచ్చంట. చాలామంది అయితే చెప్పారు, నేను తీసుకుందామని ఆల్రెడీ యూట్యూబ్లో అలాగే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళందరినీ కూడా అడిగాను అనమాట. వాళ్ళందరూ అదే చెప్పారు. ఇక ఇవి సరుకులు అయితే తీసుకొచ్చామండి, నిన్న తీసుకొని వచ్చాము. అయితే వీటినన్నిటినీ కూడా నిన్న సర్దుకోవడానికి టైం కుదరలేదు, అలాగే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా వీటినన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకునేసి అన్నీ బాక్స్లో అయితే సర్దుకోవాలండి. క్యారెట్ అలాగే అల్లం వెల్లుల్లి బీన్స్ పాలకూర అన్నీ కూడా ఇలా ప్యాకెట్లలో అయితే వస్తాయన్నమాట. ఇక అన్నిటిని కూడా కట్ చేసుకొని అన్నిటిని సర్దేసరికి ఈ టైం అయింది. చూసారు కదా, నీట్గా ఈ విధంగా అయితే నేను ఒక 2-3 డేస్కి అయ్యేటట్లు నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. అలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ అంత తొందరగా హడావిడిగా పరిగెత్తే పని లేకుండా నిదానంగా మంచిగా పనులన్నీ కూడా మార్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక అంతకుముందే నేను గార్డెన్లోకి బాల్కనీలోకి అయితే వచ్చానంటే చెట్లు అయితే కొద్దిగా వాడిపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వాటర్ అయితే వేయలేదు, అంటే వర్షం పడుతుంది కదా, అందుకోసమే ఒక 15 డేస్ అయిపోయింది వర్షం నీళ్ళు చెట్లకు నీళ్ళు పోసి. ఇక 3-4 డేస్ నుంచి వర్షం అయితే పడలేదు. ఇక చెట్లకు నీళ్ళు పోద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అంటే అంతకుముందు 2 రోజుల ముందే నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ని అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇందులో నేను వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటి పౌడర్ కొద్దిగా, అలాగే రైస్ ఫ్లోర్ కొద్దిగా, అంటే బియ్యపిండి కొంచెం, అలాగే రైస్ కడిగినటువంటి నీళ్ళు దీంట్లో అయితే వేసానండి. అదేవిధంగా నేను టీ తాగుతాను కదా, ఆ టీ పౌడర్ కూడా దీంట్లోకి అయితే వేసుకుంటూ ఉంటాను. నార్మల్ వాటర్ అయితే నేను చెట్లకి ఎప్పుడెప్పుడు వేయనండి. ఖచ్చితంగా నేను ఆల్మోస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళే చెట్లకైతే పోస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల చెట్లు అనేటివి మంచిగా ఉంటూ బాల్కనీలో పాట్లలో ఉన్నా కానీ మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. అలాగే చిగుర్లు కూడా వస్తాయి, అంత తొందరగా చనిపోకుండా వస్తాయి అన్నమాట. ఎండ తక్కువగా ఉన్నా కానీ సర్వైవ్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా కానీ యూజ్ చేయాలనుకుంటే చేయవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మీరు చెప్పవచ్చండి. ఇక్కడ ఒక జగ్గుకైతే నేను ఫర్టిలైజర్ అంతా పౌడర్ అంతా కూడా మిక్స్ చేశాను కదా, ఇక దానికి 3 వంతులు అంటే 3 జగ్గులు అయితే వాటర్ని మిక్స్ చేయాలన్నమాట. అలా మిక్స్ చేసి వాటర్ని నేను ఇక్కడ చెట్లకన్నిటిని కూడా పోస్తూ ఉన్నాను. మీకు అందరికీ నవ్వు వస్తుంది కదా, గరిటెతో ఎందుకు వేస్తున్నాను అని. గరిటెతో ఎందుకు వేస్తున్నానంటే, ఇక్కడ పాట్లు పెట్టాను కూడా, అవి కొద్దిగా కింద ట్రే ఉంది. మేము పైన ఉంటామండి, మా అపార్ట్మెంట్ అనేది కొద్దిగా పైన ఉంటుంది. వాటర్ ఎక్కువ పోసామనుకో ఆ వాటర్ అంతా కూడా కిందకు పోతే కింద ఫ్లోర్ వాళ్ళు తిట్టుకుంటారేమనే ఉద్దేశంతో నేను వాటర్ కొద్దిగా వేస్తాను అనమాట. ఇక ఈ ఫర్టిలైజర్ కూడా కొద్దిగానే వేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ వేసేసాను అనుకోండి కింద అయిన టైమా ఇంకా రై నన్ను పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏంది నీళ్ళు వస్తున్నాయి అనుకుంటూ ఇక నా మీదకి ఓని వచ్చేస్తుంది. హిందీ ఆమెకు తెలియదు కదా, పాటలు పెట్టినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి, ఏం చేస్తామని. ఇక ఆమె బాధ ఆమెది, ఇక నా బాధ నాది. ఏం చేస్తాను, నాకు చెట్లు అంటే పిచ్చి. ఆమెకేమో చెట్ల నీళ్ళు పడకూడదు, ఇంకా మన్ను పడకూడదు, గాలి పడకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇక నేను అవంతా ఏం పట్టించుకోను, ఏడన్నా పొండని వదిలేస్తాను. ఇంకా ఇంటి ముందర కూడా చూశారు కదా మా చెట్లు, వీటికన్నిటికీ కూడా ఆల్రెడీ
వేసానన్నమాట. అంటే వీటికి ఎక్కువ వేయనండి, ఎందుకంటే ఇవి పూర్తిగా వీటికి ఎండ అనేది అస్సలు పడదు. దానివలన నేను అంత ఎక్కువ వాటర్ అనేది వేయను, చాలా తక్కువ వాటర్ అయితే ఇస్తాను. అంటే 20 డేస్కి ఒకసారి మాత్రమే వాటర్ అనేది వేస్తానండి. ఎందుకంటే ఇవి పూర్తిగా ఇంటి ముందర అయితే ఉంటాయి, ఎండ అనేది అస్సలు పడదు, కాకపోతే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. చూశారు కదా, మా చెట్లన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి, చాలా పచ్చగా మంచిగా అందంగా ఉంటాయి. ఇదైతే మల్లి చెట్టు అండి, ఎన్ని పూలు పూసిందో చూసారా. చిన్న చెట్టు అయినా కానీ మొగ్గలు మాత్రం కుప్పలు కుప్పలు పూసింది. ఇక మిరప చెట్టు, ఇదైతే ఏదో గార్డెనీ అన్నారండి, అంటే ఫ్లవర్ అయితే బాగా స్మెల్ వస్తుంది, నందివర్ధనం అంటారు కదా, అలాంటి ఫ్లవరు. ఇదైతే అపరంజిత, అంటే సింగిల్గా కాకుండా ముద్దగా ఫుల్ రోజ్ ఫ్లవర్ లాకట్టు ఉంటుంది. ఇదైతే రోజా చెట్టు, ఇది బ్లూ కలర్ అపరంజిత. ఇది చూసారు కదా, ఇది బ్లూ కలర్ అనమాట. ఇవైతే కొంతమంది టీలో కూడా వేసుకొని తాగుతారండి, నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. నేను మ్యాక్సిమం దేవుడికే పూలన్నీ కూడా యూజ్ చేస్తాను. ఇదేదో ఫ్లవర్ నాకైతే తెలీదు, ఫ్లవర్ అయితే మంచిగా స్మెల్ వస్తుందని నేనైతే నర్సరీలో తెచ్చానండి. మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయండి. ఇక ఇదైతే వంకాయ చెట్టు అనమాట. ఇప్పుడు ఇంకొక బాల్కనీలోకి వచ్చాము. ఇది మా తులసమ్మ, మీరు చూసే ఉన్నారు. ఇక అయితే రోజ్ అండి, చాలా బాగా మోసలు అయితే వేస్తూ ఉంది. అన్ని చెట్లు కూడా అలాగే నేను ఇచ్చిన వీడియో నచ్చితే దయచేసి మంచిగా మోసలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది వరకు అయితే చాలా డ్రై అయిపోయింది అండి, అంటే సమ్మర్లో నాకు కూడా హైగా నచ్చుతుంది.